Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక హోటల్ గురించి అండి. ఆ హోటల్ అయితే సేల్ చేస్తున్నారు. సో దాని గురించి నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆ హోటల్ వచ్చేసి వెల్కమ్ రెస్టారెంట్ అండి. ఆ వెల్కమ్ రెస్టారెంట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మన విశాఖపట్నంలోని ఎన్ఏడి నుంచి పెందుర్తి వస్తాం కదా, ఆ దారిలో కృష్ణరాయపురం యొక్క జంక్షన్ ఉంటుంది. మెయిన్ రోడ్ పక్కనే ఆ హోటల్ అండి. సో నేనైతే ఇప్పుడు సుజాత నగర్ నుంచి కృష్ణరాయపురం ఊరు వెళ్తున్నాను అనమాట. సో అక్కడ మనకి ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఆ హోటల్ మొత్తాన్ని చూపిస్తాను. సో నేనైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చానండి కృష్ణరాయపురం. సో కృష్ణరాయపురం అంటే మనకు పెట్రోల్ బంక్ తగులుతుంది అనమాట. పెట్రోల్ బంక్ పక్కనే హోటల్ ఉంటుంది. సో మ్యాక్సిమం పెట్రోల్ కోసం ఆగిన ప్రతి ఒక్కరు హోటల్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి కొంచెం మనం బాగా హోటల్ని డెవలప్ చేస్తే మనకి బిజినెస్ ఎక్కువే అవకాశాలు అయితే ఉన్నాయి. అదిగోని ఫ్రెండ్స్, అదేనండి ఆ హోటల్. ఇంతకుముందు ఇక్కడ కింగ్స్ డాబ్ అని ఉండేది, బట్ వాళ్ళు తీసిన తర్వాత మా ఫ్రెండ్ తీసుకున్నారు అండ్ తిని కూడా సేల్ చేద్దాం అనుకున్నారు అనమాట. సో ఇదిగోని ఫ్రెండ్స్, ఇదే హోటల్ అయితే. మీకు లోపల కూడా మొత్తం చూపిస్తాను అండ్ లోపల ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు అనమాట. మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, లాస్ట్లో కాంటాక్ట్ చేయండి. అండ్ ఇదిగోండి వెల్కమ్ రెస్టారెంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, బయట నుంచి చూడడానికి ఎలా ఉంటుంది అనమాట. ఎంట్రన్స్లో కూడా చూసారా, బాగా చేశారు. ఇలా ఉంటే మనం బయటన ఎంట్రన్స్లోనే కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చండి. కర్రీ పాయింట్ ఉంటే మనకి మ్యాక్సిమం బయట నుంచి చాలామంది చూస్తారు కాబట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఏసీ ఉంది, నాన్ ఏసీ కూడా ఉందండి. ఫస్ట్ వచ్చేసి మనం నాన్ ఏసీలోకి వెళ్దాం. నాన్ ఏసీలోకి ఎంటర్ అవ్వగానే మనకి టేబుల్స్ కనబడుతున్నాయి అండ్ బిల్ కౌంటర్ కనబడుతుంది అనమాట. బిల్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లో ఉంది, చూపిస్తాను ఒక నిమిషం. టేబుల్స్ మొత్తం వచ్చేసి 6 ఉన్నాయండి. అదిగోని ఫ్రిడ్జ్ కూడా ఉంది అండ్ ఒక ఫ్రీజర్ కూడా ఉంది అండ్ అదే బిల్ కౌంటర్. అదిగోని ఫ్రెండ్స్, ఇలా వచ్చేసి మనం లోపలికి వెళ్తే అది కిచెన్ అనమాట. కిచెన్ అయితే లాక్ చేసి ఉంది, బట్ కిచెన్ కూడా బాగానే ఉంటుంది. లోపల స్టవ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది యూటిలిటీ ప్లేస్ అండి. ఇక్కడ మనకు తెలుసు కదండి, వాషింగ్ చేస్తారు. అండ్ మనం అలా ముందుకు వెళ్తే ఏసీలోకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇటు నుంచి ప్లేస్ ఉంది. సో వెళ్తే మనకి ఏసీ కనబడుతుంది. ఇది ఏసీ హాల్ అండి. అండ్ ఇది కూడా మనకి ఫ్రీ స్పేస్ అనమాట. ఇక్కడ మనం పార్కింగ్ అలౌట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ మనం టేబుల్స్ వేసి అవుట్ సైడ్ రెస్టారెంట్లో పెట్టచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో గాలి వేస్తుంది కాబట్టి మ్యాక్సిమం చాలామంది వస్తారు. అండ్ మొక్కలు పెంచి ఇంకొంచెం అందంగా తయారు చేస్తే అవి చూడడానికి వచ్చినా కూడా రెస్టారెంట్కి వస్తారండి. అండ్ చూసారుగా, ఇక్కడైతే చాలా బాగుంది చూడడానికి. లోపల ఏసీ హాల్ అయితే మనకు చాలా బాగుందండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ 6 టేబుల్స్ ఉన్నాయి. 6 టేబుల్స్ కూడా అన్నీ మ్యాక్సిమం ఇచ్చేస్తారు. రెండు ఏసీలు ఉన్నాయి, టేబుల్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడైతే. అండ్ లోపల చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అండ్ హ్యాండ్ వాష్ కూడా ఆ చివరన ఉందండి, మీకు చూపిస్తాను అలా ముందుకు వెళ్ళి. ఇంకా మనం చూడాలి చెప్పుకోవాలంటే మాత్రం హోటల్ అయితే మాత్రం బాగానే ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి లాస్ట్లో మీకు చెప్తాను అనమాట. అండ్ ఇంకా అక్కడ ఉండే వస్తువులు మ్యాక్సిమం అని ఇచ్చేస్తారండి. ఇంకా హోటల్ అయితే మాత్రం ల్యాండ్ మాత్రం లీజులో ఉందన్నమాట. అడ్వాన్స్ వచ్చేసి 2.5 లాక్ ఇచ్చారండి. అండ్ మనం మంత్లీ రెంట్ అయితే పే చేయాలి. ఆ రెంట్ డీటెయిల్స్ అండ్ అడ్వాన్స్ 8 years అగ్రిమెంట్, ఇంకా మన అగ్రిమెంట్ పెంచుకోవాలనుకుంటే ప్రజెంట్ ఉండే ఓనర్స్తో మాట్లాడచ్చండి. అండ్ మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మిమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను, ఆల్స్ వాళ్ళతో మీకు మాట్లాడిస్తాను అనమాట. హోటల్ కూడా రీసెంట్గా రెనోవేషన్ అయితే అయిందండి. పెయింటింగ్స్ అన్నీ బాగానే వేశారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. మరి అంటే వస్తువులు సరిగ్గా వాడక అక్కడక్కడ ఉన్నాయి, కానీ అవన్నీ సరిగ్గా సర్దుకుంటే హోటల్ అయితే చాలా అంటే చాలా బాగా కనబడుతుందండి. అండ్ మనం ఇలా వెళ్తే నాన్ ఏసీలోకి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ అడ్డంగా ఉన్న టేబుల్ ఏమైనా అడ్డంగా ఉన్నాయి. అండ్ ఏసీలోకి వెళ్ళాలని వెళ్ళొచ్చు అనమాట. సో మనం అవి అరేంజ్ చేసుకునే దాంట్లో ఉంటుందండి. మనం ఎలా అరేంజ్ చేసుకుంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం సరిగ్గా అరేంజ్ చేసుకొని అండ్ సరిగ్గా మేనేజ్ చేసుకుంటే మనకంటే మంచి బిజినెస్ జరుగుతుందండి. కానీ హోటల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరు, అందరూ చేయలేరు. సో ఎవరికైనా కొత్తగా తీసుకోవాలనుకున్నా
అరల్స్ ట్రై చేద్దాం అనుకున్నా బాగుంటుంది. అండ్ చూసారుగా ఏసీ రూమ్ కూడా బాగా కనబడుతుంది. ఎవరైనా కొత్తగా బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటే ఇది తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఇది నా సజెషన్ మాత్రమే. బికాజ్ ఇది హైవే పక్కనే ఉంది అండ్ మెయిన్ రోడ్ పక్కన కాబట్టి మనకి ఎక్కువ బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ దగ్గరలో కూడా ఎటువంటి హోటల్ లేదండి. అటు నుంచి ఇటు నుంచి చూసుకున్న ఇలాంటి హోటల్ అయితే ఒక 2 కిలోమీటర్స్ వరకు ఏం లేదనమాట. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. సో మంచి బిజినెస్ అయితే అవుతుంది. సో ఎవరైతే తీసుకుంటారో మ్యాక్సిమం వాళ్ళకి మంచి జరుగుతుందని అనుకుంటున్నా. అండ్ మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఎన్ఐడి నుంచి పెందుర్తి అండి. మ్యాక్సిమం అరకు వెళ్తారు కదా, ఈ రోడ్ నుంచి వెళ్తారనమాట. సో అరకు వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం మన హోటల్ కొంచెం క్లిక్ అయితే చాలండి. మ్యాక్సిమం ఫుడ్ బాగుంటే ఖచ్చితంగా అందరూ మన దగ్గరికి వస్తారు. సో మంచి షెఫ్ని పెట్టుకుంటే హోటల్లో ఒక రేంజ్లో ఉంటుంది అండ్ ఇన్కమ్ కూడా ఒక రేంజ్లో వస్తుందండి. అండ్ నేను మీకు చెప్పాను కదా, లాస్ట్లో చెప్తాను ప్రైస్ అని చెప్పేసి. వాళ్ళైతే నాకు 12.5 lakhs చెప్పారండి. సో అమౌంట్ అయితే కొంచెం తగ్గించవచ్చు. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్స్ అని కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది నా మొబైల్ నెంబర్. అండ్ మీకు తెలుసు కదా, ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హూ విల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. Hope you will share this video. Thank you all.